తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్యలు పార్టీ మారడానికి ఎటువంటి ఆధారాలు లేవని, అందుకే వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. వీరిద్దరిని బీఆర్ఎస్ సభ్యులుగానే గుర్తిస్తున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల తారక రామారావు, పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తీర్పు నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్యలు పార్టీ మారడానికి ఎటువంటి ఆధారాలు లేవని, అందుకే వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. వీరిద్దరిని బీఆర్ఎస్ సభ్యులుగానే గుర్తిస్తున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల తారక రామారావు, పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తీర్పు నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే కీలక తీర్పు వెల్లడించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, రేపు సుప్రీంకోర్టులో తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అనర్హత పిటిషన్ల పైన, అంటే వాళ్ళ పైన అనర్హత వేటు వేయలేదని చెప్పేసి సవాల్ చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరు కూడా దాఖలు చేసిన పిటిషన్ల పైన రేపు సుప్రీంకోర్టులో విచారణ అనేది కూడా జరగనుంది. సో పార్టీ మారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలకు ఈ రోజు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య బీఆర్ఎస్ లో ఉన్నట్టుగా కూడా స్పీకర్ వెల్లడించడం కూడా జరిగింది. సో వాళ్ళు పార్టీ మారని దానికి వాళ్ళు ఎలాంటి ఆధారాలు ఏంటి కూడా లేవు. సో ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక ఎమ్మెల్యేలు దానా నాగేందర్, కడియం శ్రీలపై వచ్చిన ఫిర్యాదులపైన స్పీకర్ విచారణ అనేది కూడా జరపాల్సింది. సో జగిత్యాల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పైన దాఖలైన అనర్హత పిటిషన్ పైన విచారణ అనేది పూర్తయింది. ఇక తీర్పు అనేది కూడా రిజర్వ్ లో ఉంది. సో రేపు స్పీకర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టం చేయనున్నారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని రేపు ఈ సందర్భంగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు కూడా సవాల్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరికి సంబంధించిన ఏదైతే అంటే ఇప్పుడు ఈ రోజు క్లీన్ చిట్ ఇచ్చిన వాళ్ళు, అదేవిధంగా గతంలో క్లీన్ చిట్ వచ్చిన 5, మొత్తం 7, అదేవిధంగా పెండింగ్ లో ఉన్న మరొక 2, దాంతో పాటుగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, వీళ్ళందరికీ సంబంధించి ఏదైతే స్పీకర్ నిర్ణయం, అదేవిధంగా విచారణ ఇవన్నీ ఉన్నాయో వాటిని సవాల్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇంత సందర్భంగా సుప్రీంకోర్టులో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వాదనలు కూడా వినిపించున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒక నిర్ణీత గడువులోపు స్పీకర్ వీళ్ళందరిపై విచారణ కంప్లీట్ చేయాలని చెప్పారు. సో దానికి సంబంధించిన టైం లైన్, అదేవిధంగా విచారణ జరిపిన తీరు, దాంతో పాటు వీటన్నింటినీ కూడా స్పీకర్ సుప్రీంకోర్టుకు వివరిస్తారు. తదుపరి సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి మిగిలిన ఇద్దరిపైన విచారణ అనేది కూడా ఆధారపడే అవకాశం కూడా. అంటే వాళ్ళిద్దరిపైన ఎప్పటిలోగా విచారణ కంప్లీట్ చేస్తారు, ఎప్పటిలో నిర్ణయం తీసుకుంటారు అనేది స్పీకర్ కోర్టుకు తెలియజేశారు. ఈ సందర్భంగా కోర్టు ఏమైనా డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్ ని స్పీకర్ పాటించాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఇప్పటి వరకు ఏదైతే 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారో దాన్ని ఇటు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు కూడా సవాల్ చేసే అవకాశం ఉంది. అది చెల్లదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో వాదనలన్నిటి కూడా వినిపించున్నారు. సో మొత్తం మీద కూడా అప్పుడు స్పీకర్ నిర్ణయం కంప్లీట్ అయిన తర్వాత స్పీకర్ నిర్ణయం సరైందా కాదా అనేది కూడా సుప్రీంకోర్టు తేల్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్యలు పార్టీ మారారు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని,
అందుకే వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. వీరిద్దరిని బీఆర్ఎస్ సభ్యులుగానే గుర్తిస్తున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల తారక రామారావు, పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తీర్పు నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.